యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026 యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు 186 పోస్టులు క్వాలిఫికేషన్ బి ఫార్మసీ లాస్ట్ డేట్ 17 జూలై 2026 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 186 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూలై 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 27, 2026 నుంచి ప్రారంభమైంది. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో వెల్లడించారు. అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ, బి ఫార్మసీ లేదా ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో డిగ్రీ లేదా మెడిసిన్కు సంబంధించిన అర్హత కలిగి ఉండాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. ఖాళీల వివరాలను పరిశీలిస్తే మొత్తం 186 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్ కేటగిరీలో 55 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 41 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 39 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 35 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 16 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు వివరాల ప్రకారం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు ₹25 ఫీజుగా చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, అలాగే బెంచ్మార్క్ డిజబిలిటీ కలిగిన పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. వేతన వివరాల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం పే మ్యాట్రిక్స్లో లెవెల్ 8 వేతన శ్రేణి అందుతుంది. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను యూపీఎస్సీ నిబంధనల ప్రకారం నిర్వహించనుంది. ఇంటర్వ్యూ లేదా ఇతర ఎంపిక దశల వివరాలను యూపీఎస్సీ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ముఖ్యమైన తేదీలను పరిశీలిస్తే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ జూన్ 27, 2026. దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ జూలై 17, 2026. అర్హత నిర్ణయించే తేదీ కూడా జూలై 17, 2026గా పేర్కొన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా అవసరమైన విద్యార్హతలు, ధృవపత్రాలు సిద్ధం చేసుకొని నిర్ణీత గడువులోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026 యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు దరఖాస్తు ఫీజు, అర్హతలు, ముఖ్య వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి పూర్తి వివరాలను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 186 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నోటిఫికేషన్లో పేర్కొన్న విధానాల ప్రకారం నిర్వహించనున్నారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ను పరిశీలించి అర్హతలు, ఇతర వివరాలను నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ఫీజు వివరాలను పరిశీలిస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు ₹25 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, అలాగే బెంచ్మార్క్ డిజబిలిటీ ఉన్న పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 07, 2026 ద్వారా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో కొనసాగుతుంది. ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ
జూన్ 27, 2026. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 17, 2026. అర్హతను నిర్ణయించే చివరి తేదీ కూడా జూలై 17, 2026గా పేర్కొన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్ణీత తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తు సమయంలో విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలు, ఇతర అవసరమైన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ నియామక ప్రక్రియలో అర్హత కలిగిన అభ్యర్థులు ప్రభుత్వ రంగంలో డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే అవకాశం పొందనున్నారు. కావున ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందుగానే దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అధికారులు తెలిపారు. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ముఖ్య తేదీలు, అర్హతలు, వయోపరిమితి వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి ముఖ్యమైన తేదీలు, అర్హతలు, వయోపరిమితి, వేతన వివరాలను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 186 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 27, 2026 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 17, 2026 వరకు ఆన్లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తుల ముగింపు తేదీనే అభ్యర్థుల అర్హతను నిర్ణయించే చివరి తేదీగా పరిగణిస్తారు. యూపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30 సంవత్సరాలు నిర్ణయించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. విద్యార్హతల విషయానికి వస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ, బి ఫార్మసీ లేదా ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో డిగ్రీ లేదా మెడిసిన్ విభాగానికి సంబంధించిన అర్హత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం పే మ్యాట్రిక్స్లో లెవెల్ 8 వేతన శ్రేణి అందుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు కూడా వర్తించే అవకాశం ఉంటుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ యూపీఎస్సీ నిబంధనల ప్రకారం నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ లేదా ఇతర ఎంపిక దశలకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు తమ విద్యార్హతలు, వయస్సు, ఇతర అర్హత ప్రమాణాలను పరిశీలించుకోవాలి. అలాగే అవసరమైన ధృవపత్రాలను సిద్ధం చేసుకుని నిర్ణీత గడువులోపు ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలని అధికారులు సూచించారు. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీల వివరాలు, కేటగిరీల వారీగా పోస్టులు, మొత్తం 186 ఉద్యోగాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026లో మొత్తం 186 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన కేటగిరీల వారీ ఖాళీల వివరాలను నోటిఫికేషన్లో వెల్లడించింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కేటగిరీ వారీ ఖాళీలను పరిశీలిస్తే అన్రిజర్వ్డ్ యూఆర్ కేటగిరీలో మొత్తం 55 పోస్టులు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 41 పోస్టులు ఉన్నాయి. ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ కేటగిరీలో 39 పోస్టులు ఉన్నాయి. అలాగే షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీ కేటగిరీలో 35 పోస్టులు, షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ కేటగిరీలో 16 పోస్టులు ఉన్నాయి. అన్ని కేటగిరీల పోస్టులను కలిపి మొత్తం 186 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే ఫార్మసీ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం లభించనుంది. అభ్యర్థులు తమ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ నిబంధనలు, అర్హత ప్రమాణాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ను పరిశీలించి విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం వంటి వివరాలను తెలుసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 17, 2026 చివరి తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించరు. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026 ద్వారా ఎంపికైన అభ్యర్థులు
కేంద్ర ప్రభుత్వ పరిధిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ హోదాలో సేవలు అందించే అవకాశం పొందనున్నారు. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, తరచూ అడిగే ప్రశ్నలు, ముఖ్యమైన వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి అభ్యర్థులకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో అర్హతలు, దరఖాస్తు తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, ఖాళీల సంఖ్య వంటి వివరాలను స్పష్టంగా తెలియజేశారు. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ 2026 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 27, 2026. అభ్యర్థులు ఈ తేదీ నుంచి తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూలై 17, 2026. కావున అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హత బి ఫార్మసీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అర్హతగా పేర్కొన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఫార్మసీ లేదా ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో డిగ్రీ కలిగి ఉండాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 30 సంవత్సరాలు నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026 ద్వారా మొత్తం 186 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారనుంది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి నోటిఫికేషన్ను చదివి అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, ఎంపిక ప్రక్రియ వంటి అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, దరఖాస్తు ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు, దరఖాస్తు విధానం, అవసరమైన అర్హతలు, ఉద్యోగ వివరాలు వంటి అంశాలు నోటిఫికేషన్లో వివరంగా పేర్కొన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా తమ విద్యార్హతలను పరిశీలించుకోవాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ, బి ఫార్మసీ లేదా ఫార్మాస్యూటికల్ సైన్సెస్కు సంబంధించిన అర్హత కలిగి ఉండాలి. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 186 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు సంబంధించిన రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు, అవసరమైన ధృవపత్రాలను సరిగ్గా నమోదు చేయాలి. తప్పులు లేకుండా దరఖాస్తు పూర్తి చేయాలని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 27, 2026. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జూలై 17, 2026గా నిర్ణయించారు. చివరి తేదీ తర్వాత ఎలాంటి దరఖాస్తులను స్వీకరించరు. ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం పే మ్యాట్రిక్స్లో లెవెల్ 8 వేతన శ్రేణి అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాలు కూడా వర్తించనున్నాయి. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ను పరిశీలించి అర్హతలు, వయోపరిమితి, ఫీజు వివరాలు, ఎంపిక విధానం వంటి అంశాలను తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు. ఈ ఉద్యోగ నియామకం ద్వారా ఫార్మసీ రంగంలో అర్హత కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే అవకాశం లభించనుంది. కావున అర్హత ఉన్న అభ్యర్థులు గడువు తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.